అరే సంజయ్, కెమెరా. అరే సంజయ్, అమ్మా ఇదిగోరా 20 రూపాయలు కొనుక్కోపో వెళ్ళి. పొద్దునే కదా ఇచ్చింది, మళ్ళీ ఇచ్చింది ఏందబ్బా? సర్లే. మీరు చాలామంది పిల్లల్ని చూసుంటారు, వినుంటారు. మా అబ్బాయి గురించి విన్నారా? మా అబ్బాయిని చూసారా? మా అబ్బాయి 12 సంవత్సరాలకే సంపాదించేస్తున్నాడమ్మా. మా అబ్బాయి గ్రేట్ కదా. మా అబ్బాయి గ్రేట్. మా అబ్బాయి బంగారం. అమ్మా ఏంట్రా? ఇదిగో 200. మా నాయనే, మా బంగారమే. ఇదిగో 20 రూపాయలు వెళ్ళి కొనుక్కోపో. అరే సంజయ్, అమ్మా జరగక్క. నువ్వు అన్నం తినలేదు కదా, సంపాదనలో పడిపోయావురా. కూర్చో, అన్నం పెడితే అన్నం తిన్నాక 20 రూపాయలు ఇస్తా. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోరా. సరే అమ్మా. చెప్పులు వేసుకొచ్చుకుంటారు ఎవరన్నా. అరే సంజయ్, అమ్మా రేపు నువ్వు సండే స్కూల్కి వెళ్ళాలిరా. సరే అమ్మా. ఎందుకమ్మా ఇన్ని డబ్బులు సంపాదిస్తుంటే మళ్ళీ సండే స్కూల్కి? అది కాదురా, పాస్టర్ గారు ఏదొకటి అనుకుంటారురా. అయినా నువ్వు సండే స్కూల్కి వెళ్ళి 2 నెలలు అవుతుందిరా. ఈ ఒక్కసారికి వెళ్ళిరా నాన్న. సరే. సరే, నువ్వు అన్నం తిని వెళ్ళు, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. సరే అమ్మా. ఏసయ్య మీకే వందనాలు తండ్రి. ఏసయ్య నేను రోజు అడుగుతాను నాయన. ఏసయ్య నేను మిమ్మల్ని ఎక్కువేం అడగను కానీ నాయన, ఆ పక్కింటి మార్తమ్మ ఇంట్లో ఏమేమి ఉండయో అవన్నీ మా ఇంట్లో ఉండాలి తండ్రి. ఆమేన్. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయి. ఏసయ్య మీకే వందనాలు నాయన. ఏసయ్య తండ్రి, నేను ఎక్కువేం అడగను నాయన. ఆ జక్కపాలు మాయ కన్నా పెద్ద ఆటో మాకు ఇవ్వు నాయన. అలాగే తండ్రి, ఇజిమ్ మొత్తాలు ఇంట్లో ఉండే పెద్ద ఇన్వర్టర్ కన్నా మా ఇంట్లో పెద్ద ఇన్వర్టర్ ఉండాలి నాయన. ఏసయ్య అందరికన్నా బంగారం నాకే ఎక్కువ ఉండాలి తండ్రి. ఎక్కువేం కాదు కానీ 2 అంకీలు, 1 వడ్డాను అవన్నీ ఉండాలి నాయన. ఆమేన్. అడిగినవన్నీ ఇచ్చేవాడే యేసయ్య, నా యేసయ్య. అయ్యో చెప్పడం మర్చిపోయాను కదా, నా కొడుకు పేరేంటంటే మహేష్, మచ్చలేని మహేష్. నా కొడుకు చాలా మంచివాడు. చెప్పిన పని చెప్పినట్టు చక్కగా చేస్తాడు. మొన్న వాళ్ళ నాన్న తాగడానికి ముందు గ్లాసులు సిగరెట్లు తేమంటే ఒక్కటి కూడా మర్చిపోకుండా అన్నీ ఎంత చక్కగా తెచ్చాడు. నా కొడుకు బంగారం. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. నెక్స్ట్ క్యారెక్టర్. నానా, ఒరే సంపత్, 1 క్వార్టర్ మందు తెచ్చి పెట్టరా. కీర్తిని పిలవరా. ఎక్కడుందిరా కీర్తి?
కీర్తిని పిలువు. త్వరగా రారా నాన్న, అట్టకి 2 సిగరెట్లు కడదారా. ఏమే కీర్తి, ఎక్కడ చచ్చావే? ఇది కొంపలంపటే పోయిందా, ఎక్కడికి పోయింది ఇది? ఏంటండి? ఏమే పిల్లోడేడే? రే మహేష్, మీ నాన్న పిలుస్తున్నాడు, రారా. ఏంటమ్మా? మీ నాన్న పిలుస్తున్నాడు. ఒరే నాన్న, ఒక క్వార్టర్ మందు తెచ్చి పెట్టరా, తల పట్టేసింది. సరే నాన్న. అట్టకు ఒరే 2 సిగరెట్లను 2 ఐస్ ముక్కలు కడదారా. సరే నాన్న. రే మహేష్, రే మహేష్. ఇగో నాన్న. అరే అగ్గి పెట్టేదిరా, తాతయ్య దగ్గర ఉందేమో అడగరా. సరే నాన్న. రే నంది తాత, నంది తాత, అగ్గిపెట్టి కాలుతుందా? ఇగో నాన్న. థ్యాంక్స్ రా నాన్న. ఇగో నాన్న. పెడతావంటారా అగ్గిపుల్ల? నన్ను తగలు పెడతావురా, నేను కిందకి వెళ్ళిపోతున్నా లేరా, మళ్ళీ వస్తానులే. సరే నాన్న. మా అమ్మ చెప్పే ఉండిద్ది. నేనే మహేష్, మచ్చలేని మహేష్. రే మహేష్, సండే స్కూల్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది గారా, రేపు ఒక్కరోజు వెళ్ళిరారా. సరే అమ్మా. నానా జాన్, అక్సా, స్పందన ఎక్కడ నానా? అమ్మా, ఎక్కడికి వెళ్ళారు నానా ఇప్పుడు దాకా? ఆడుకోవడానికి వెళ్ళామమ్మా. ఆటలన్నీ అయిపోయాయా? సరే, మనం రేపు సండే కదా, త్వరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి, ప్రేయర్ చేసుకుని పడుకుందాము. రేపు మీరందరూ సండే స్కూల్కి వెళ్ళాలి కదా. సరే అమ్మా. వెళ్ళండి. త్వరగా రండి నానా. నానా జాన్, వాక్యం చదవరా. సరే అమ్మా. కీర్తనలు 1వ అధ్యాయం చదవరా. సరే అమ్మా. దుష్టులు ఆలోచించప్పుడు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యులు. అతడు నీతి కాలంలో ఎవరునూ నాటుబడినదై ఆకువాడక తన కాలం అందు ఫలమిచ్చు చెట్టు వలె నుందుడు. అరే నానా అక్సా, కీర్తనలు 1వ అధ్యాయం గురించి వివరించరా. చెప్పు. మనం పాపుల మార్గంలో నడవకుండా యేసయ్య ఆజ్ఞల ప్రకారం నడవాలమ్మా. అరే నానా స్పందన, ప్రార్థన చెయ్యమ్మా. యేసయ్య,
ఏసయ్యా, మా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మమ్మ ఆశీర్వదించండి ఏసయ్యా. మా సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు ఏసయ్యా. మా సంఘంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడండి ఏసయ్యా. మా కుటుంబాన్ని కాచి కాపాడండి ఏసయ్యా. యేసునామములో అడిగాను. ఆమేన్. సరే నాన్న, త్వరగా పడుకుందాం పదండి. తెల్లారి సండే స్కూల్కి వెళ్ళాలి కదా. అందరూ ఇటువైపు తిరగండి, స్టేజ్ వైపు తిరగండి అందరూ. సరే, ప్రైజ్ లార్డ్ పిల్లలు. ప్రైజ్ లార్డ్ అక్క. మనం పోయిన వారం సండే స్కూల్లో ఏం కథ నేర్చుకున్నాం? అరే శ్యామ్, నువ్వు చెప్పరా, ఏం కథ నేర్చుకున్నాం? యోనా కదా అక్క. సరే కూర్చో. మీ అందరికీ గుర్తుందా? సరే, ఈ వారం సండే స్కూల్లో మరొక కొత్త కథను మనం నేర్చుకుందాం. కథ ఏంటంటే యోనా గురించి మనం తెలుసుకుందాం. దేవుడు భూమి ఆకాశములను సృజించిన తర్వాత దేవుడు నరులు ఎలా ఉన్నారా అని చెప్పేసి పరిశీలిస్తాడనమాట. అప్పుడు నరులు తన ఇష్టానుసారంగా పాపం చేస్తూ దేవుడికి కోపం కలుగజేస్తారు. అప్పుడు నోవాహు అనే వ్యక్తి మాత్రం ఒక్కడే నీతిమంతుడే కనిపిస్తాడనమాట. అప్పుడు నోవాహు నీతిమంతుడిగా కనిపించడం వల్ల దేవుడు నోవాహుతో మాట్లాడతాడు. అరే శ్యామ్, నేనేం కథ చెప్తున్నాను రా. నోవాహు ఒక్కడే నీతిమంతుడే కనిపిస్తాడనమాట. అప్పుడు దేవుడు నోవాహుతో ఏం చెప్తాడంటే, నువ్వు ఒక చెక్కతో ఓడను తయారు చేసుకొని నీవు, నీ కుటుంబం సభ్యులంతా మరియు నీ పక్షులు, నీ జంతువులు వాటన్నిటిని ఓడలో భద్రం చేసుకో. నేను జలప్రళయాన్ని భూమి మీదకి తీసుకురాకపోతున్నాను అని చెప్పేసి నోవాహుతో దేవుడు మాట్లాడతాడనమాట. అప్పుడు మాట్లాడినప్పుడు నోవాహు ఒక చెక్కతో ఓడను తయారు చేసుకొని ఆ ఓడలో తన ఫ్యామిలీ మొత్తాన్ని ఉంచుకొని తనకున్న పక్షుల్ని, పశువుల్ని అన్నిటిని భద్రం చేసుకుంటాడు. అంటే ఇప్పుడు నోవాహు తన కుటుంబం, తన పక్షులు, జంతువులన్నీ జలప్రళయం నుంచి రక్షింపబడ్డాయి. అంటే నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అంటే ఈ కథను బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించాలి. అప్పుడు కూడా మన ఆపదల నుంచి మనం రక్షింపబడతాం. ఈ కథను మీరు గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం సండే స్కూల్లో మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతాను. ప్రైజ్ లార్డ్. రైట్స్ ఆఫ్. అక్కేం చెప్పిందోరా? నాకు బుర్రకైతే ఏం ఎక్కలేదు. మీ ఇద్దరికి ఏమైనా ఎక్కిందారా? నాకేం ఎక్కలేదురా అసలు. అరే నువ్వురా. అరే నోవాహు తాత గురించి నా చెప్పింది. నోవాహు తాతలాగా నీతి మార్గంలో నడిస్తే దేవుడు తోడే ఉంటారా. అదిరా అక్కయ్య చెప్పింది. సరే బాబు, మీ అర్థమైందేమో, మాకేం అర్థం కాలేదు. నానా జాన్, ఎక్కడ్రా? అమ్మా, ఈరోజు సండే స్కూల్లో ఏం కథ చెప్పారు? నోవాహు తాత గురించి చెప్పారు అక్క. అక్సా, స్పందన, మీరు కూడా రండమ్మా. ఈరోజు సండే స్కూల్లో ఏం కథ చెప్పారా? నోవాహు తాత గురించి చెప్పారమ్మా. అవునానా, నోవాహు చాలా నీతిగా జీవించాడు.
అందుకే దేవుడు నోవాహుని రక్షించాడు. మనం కూడా నోవాహులాగా జీవించాలి నాన్న. సరే అమ్మా. అయ్యో, పెట్టెలో డబ్బులు ఏమైపోయాయి? దొంగలేమైనా తీసారా? మా ఆయన ఏమన్నా తీసారా? సంజయ్ని అడుగుదాం. అరే సంజయ్, సంజయ్. అమ్మా, అరే పెట్టెలో డబ్బులు ఏమైపోయాయి? అది నాకు తెలియదమ్మా. రే నిజం చెప్పు, నేను మీ అమ్మని. నేనే తీసానమ్మా. ఎందుకు? ఆట ఆడడానికి. అవునా నాన్న? ఈసారి జాగ్రత్తగా ఆడే. సరే అమ్మా. మా నాన్న ఎప్పుడు నాతో తెప్పించుకుంటాడు. మనం కూడా ఎలా ఉంటాయో చూద్దాం. ఇదేంది ఇంత మంటగా ఉంది? అయినా పర్లా, బాగానే ఉంది. పైన కింద కొట్టు. ఏం చదువుకుందండి? అయినా పర్లేదు, కుక్కేద్దాం. రిజల్ట్స్ పెద్దవాళ్ళై 10వ తరగతి పాస్ అయిన తర్వాత సందర్భాలు, పరిస్థితులు. ఓకే. అరే సంజయ్, ఏంటివా? 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయంటగా, పాస్ అయ్యావా? పాస్ అయ్యావా? ఎన్ని మార్కులు వచ్చాయి? ఎన్నో కొన్ని వచ్చాయి. నువ్వు మహేష్, 10th క్లాస్ మార్క్స్ వచ్చినాయి కదా, పాస్ అయ్యావా? పాస్ అయ్యా మమ్మీ. ఎన్ని మార్క్స్ వచ్చినాయి నాన్న? లాస్ట్ నుంచి ఫస్ట్ మమ్మీ. అమ్మో నా కొడుకు ఫస్ట్ వచ్చాడమ్మ. అమ్మో నా కొడుకు ఫస్ట్ వచ్చాడమ్మో. వెళ్ళి అర్జెంటుగా స్టేటస్ పెట్టాలి. మమ్మీ అందు మహా పిచ్చిది. లాస్ట్ నుంచి ఫస్ట్ అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ అనుకుంటుంది. మా అమ్మ తెక్కలంతా ఎవరు ఎవరు. అరే నాన్న జాన్, 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయంట కదరా, ఎన్ని మార్కులు వచ్చాయి? మమ్మీ, నేను ఈ జిల్లా ఫస్ట్ వచ్చా మమ్మీ. నువ్వు రాత్రి పగలు చేసే ప్రార్థన వల్ల నేను ఈ జిల్లా ఫస్ట్ వచ్చా మమ్మీ. అది నా ప్రార్థన కాదు నాన్న, దేవుడు నిన్ను దీవించాడని అర్థం. నాన్న, అక్స, స్పందన ఎక్కడ్రా? నాన్న, అక్స, స్పందన రండిరా త్వరగా. ఏంటమ్మా? మీరు కూడా అన్నయ్యలాగా బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలిరా. సరే అమ్మా. మమ్మీ, ఈ పిల్ల పద్దాక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడుతుంది మమ్మీ తెల్లార్లు. నేను మొన్న మా తమ్ముడు చూపిస్తే చూశాను మమ్మీ. అరే నాన్న, పద్దాక ఫోన్ చూడకూడదురా. సరే అమ్మా. సరే నాన్న జాన్, నిన్ను రేపు మంచి కాలేజీలో జాయిన్ చేస్తాను తీసుకెళ్ళి. సరే మమ్మీ, రేపు పొద్దున్నే లేచి చదువుకుంటా మమ్మీ. సార్ ఏమన్నా అడిగితే ఆన్సర్ చెప్పాలి కదా. సరే, ముందు పనుకుందాం.
రండి నాన్న. మ్యారియో, మ్యారియో, సార్ ఎవరైనా అడ్మిషన్కి వచ్చారా లేదా చూడు. అమ్మ మీరే నా అడ్మిషన్స్కి వచ్చింది. మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. నమస్తే మాస్టర్ అండి. ఇదిగోండి మా అబ్బాయి 10th క్లాస్ రిజల్ట్స్. అబ్బో, ఏం సార్ పైకి చూస్తున్నారు? మీ అబ్బాయి మార్కులు చూస్తే మా కాలేజ్ ఏ రేంజ్లో ఎదిగిద్దో చూస్తున్నానమ్మా. అంటే అన్ని మంచి మార్కులు వచ్చాయా సార్? అంత ఎగ్జైట్ అవ్వకమ్మా, జస్ట్ పాస్. ఏది మాస్టర్ అండి అంత మాట అన్నారు? ఆ మార్కుల కోసం నేను పగలనగా రాత్రి అనగా చదువుకుంటే సరేనమ్మా, 1,00,000 రూపాయలు కట్టి రేపు పొద్దున్నే జాయిన్ అవ్వచ్చు స్కూల్లో. 1,00,000 రూపాయలు చాలా? మా ఆస్తులు పొలాలు కూడా రాసి ఇమ్మంటారా? మీ అబ్బాయి చదువు గురించి కాదు కానీ మీ మొహం చూసి 80,000 ఇస్తున్నానమ్మా. రేపు నుంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. సరే సార్. అదేం ఉందిలే, 2 ఇల్లు గొల్ల కడితే అయ్యే వస్తాయి. మ్యారియో సార్ ఇంకెవరైనా అడ్మిషన్కి వచ్చేలే చూసి రాబో. అయ్యా మీరే అడ్మిషన్స్. అయ్యా నువ్వు తప్పుకో. నమస్తే అమ్మా, కూర్చోండి. నమస్తే మాస్టరు. మీ కాలేజీలో నాకు కుర్చీ కావాలయ్యా. మీ ఓడి నా మీద చాలా కోపం ఉందే. కుర్చీ అంటే ఆ కుర్చీ కాదయ్యా, సీట్ అది. ఓహో మన కాలేజీలో మూల పడి ఉన్నాయి ఆ సీట్లా సార్? అవి కాదయ్యా, కాలేజ్ సీట్ అది. ఓహో అది ఉంటే ఇస్తారంటగా. ఏందయ్యా అది? అదేనయ్యా మార్క్ లిస్టు. ఏది మార్క్ లిస్టు? ఆ మార్క్ లిస్ట్ అంటే అమ్మ. అబ్బో, టాపర్ అనుకుంటారా, భద్రంగా దాసింది. ఇగోండి సార్ మా అబ్బాయి 1st క్లాస్ మార్కులు. మీ అబ్బాయి అన్నిట్లో ఫస్టే కమ్మా, లాస్ట్ నుండి. అవును సార్ మా అబ్బాయి అన్నీ 1st మార్కులే. 1,80,000 కట్టి పొద్దున్నే కాలేజీలో జాయిన్ అవ్వచ్చమ్మా. అదే ఉంది, 2 బెట్టింగ్లు అయితే వచ్చేస్తాయి. పొద్దున్నే కాలేజీలో జాయిన్ అవ్వచ్చమ్మా. సరే మాస్టర్ వెళ్ళొస్తా. నువ్వు రా అమ్మా. ఆగురా నీ 1st క్లాస్ మార్కులు మూట కట్టి నువ్వు. మ్యారియో ఇంకెవరైనా వచ్చారో లేదు చూడు అడ్మిషన్కి. అమ్మ మీరు కూడా అడ్మిషన్స్కి వచ్చారా? అవునండి. మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు. మమ్మీ, ఈ మాసం చూస్తుంటే నాకు శివబోళ్ళు గుర్తొస్తున్నారు మమ్మీ. గబగబా. నమస్తే సార్. నమస్తే అమ్మా, కూర్చోండి. నీ పేరేంటి బాబు? నా పేరు జాన్ ఎస్ఎస్ సార్. సార్ మా అబ్బాయికి మీ కాలేజీలో ఏమైనా సీట్ ఉంటే చూస్తారా? మార్క్ లిస్ట్ ఇవ్వండి అమ్మా. మీ అబ్బాయికి అన్నీ మంచి మార్కులే వచ్చాయి కమ్మా. అవును సార్ మా అబ్బాయి బాగా చదువుతాడు. 7th నుంచి 10th వరకు మంచి మార్కులు వచ్చాయమ్మా. అవును సార్.
మంచి మార్కులు చదివినందువల్ల మీ అబ్బాయికి ఫ్రీ సీట్ వచ్చిందమ్మా. రేపు నుంచి కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. సరే సార్, థ్యాంక్ యూ సార్. అరే నానా జాన్, నువ్వు మమ్మీ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు, అలాగే కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చినందుకు మన ఇంట్లో కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం నాన్న. సరే మమ్మీ, సాయంత్రం పాటంతో పాటు చేయబోలు వాళ్ళందరికీ మాసం కొరేసి అన్నం పెడదాం మమ్మీ. నువ్వేది అనుకుంటుంది. శైలజక్క, ఏంటి విన్ని? ఏంటి సంగతులు? ఏమున్నాయి, నువ్వే చెప్పాలి. నా దగ్గర ఏం లేవు అక్క, నువ్వే చెప్పాలి. అమ్మా శైలజ, కీర్తి, ఇందు, ఈరోజు సాయంత్రం మా అబ్బాయి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు మేము కృతజ్ఞత కూడిక పెట్టుకుంటున్నామమ్మా. సరేనండి. మీరందరూ తప్పక రావాలి. వస్తామండి. అయినా కానీ వాళ్ళ కొడుకే ఏదో ఫస్ట్ వచ్చినట్టు మన కొడుకులు చదవలేరా? మన కొడుకులు ఫస్ట్ రాలేరా? అంతేలే చెల్లి, వెళ్దాం పదా. అయినా వెళ్దాం లక్క. అందరికీ వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. సకలాశీర్వాదములకు కారణభూతుడా యేసయ్య, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభువా మమ్మల్ని చేర్చి నిన్ను కీర్తించి కొనియాడే భాగ్యంను మాకు ఇచ్చిన విధానమును బట్టి నీకు వందనాలయ్యా. ఈ కార్యక్రమం అంతయు నీకు జయకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలమ్మా. చాలామందికి ఈ ఆలోచన వస్తుంది. ఎక్కువ మంది ఈ రోజుల్లో కృతజ్ఞత లేని జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఇందు గారు మాత్రం తన కుమారుడు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు, అలాగే తనకి ఫ్రీ సీట్ వచ్చినందుకు ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశారు. యవనస్తులైన వారు కూడా ఈ లోకంలో ఎంతోమంది వ్యర్థమైన వాటికి అలవాటు పడి ఆ వ్యసనాలకు లోనైపోయి జీవిస్తూ ఉన్నారు. కానీ మనం అలాగ ఉండకూడదు. మన హృదయ ఆలోచనలు దేవునికి అప్పచెప్పాలి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం కనుక చూసినట్లయితే, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. యవనస్తులైన వారికి దేవుడు ఈ హెచ్చరికను జారీ చేస్తున్నట్లు ఈ వచనంలో మనం చూడొచ్చు. ఈ రోజుల్లో మన స్నేహితులు వ్యసనాలకి, సినిమాలకి, షికార్లకి, అలాగే బయట తిరగడానికి ఇలాంటి వ్యర్థమైన వాటికి మనల్ని పిలుస్తూ ఉండొచ్చు. ఏమయ్యా జాన్, నీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా నిన్ను అలాగ పిలిచారా? మనం అలాంటి వ్యసనాలకి లోనవ్వకూడదు. అలాంటి వాటిని మనం విసర్జించి జీవించాలి. ఇప్పటి నుంచి ఎవరైనా నిన్ను అలాంటి వాటికి పిలిస్తే నువ్వు వ్యతిరేకించి దేవుని మార్గంలో ఉండాలని సెలవిస్తున్నాను. అలాగే అమ్మగారండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు నాయనా. ఈ కార్యక్రమం అంతయు జయకరంగా జరిగించిన విధానమును బట్టి నీకు వందనాలు.
కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా, వారి కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించండి. వారి కుటుంబాలకి ఎల్లవేళలా మీరు తోడుగా ఉండి మీ దేవదూతలు కావలి ఉంచమని త్వరగా రానైన లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మా ఫ్రెండ్స్ ముందుకి ఈ బెట్టింగ్స్కి వేసి మంచి డబ్బులు సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఇంత పాపం చేస్తున్నారని వాళ్ళకి తెలియట్లా. ఎలాగైనా వాళ్ళని దేవుని బిడ్డలుగా మారవాలి. కానీ ఆ చేబోలు రమేష్ గౌడ్తో పాటు తిరిగి పెద్దాక ఆడితో పాటు తిరిగి వాళ్ళలాగా మారిపోతున్నారు. వీడు కూడా మచ్చలేని మహేష్ చూస్తే తెగ తాగుతున్నాడు. వాడు ఎవడు రానికి నేర్పించిందంటే ఆ షేబులో నేర్పించాడు అంటున్నాడు పెద్దాక. ఫస్ట్ ఆడితే ఫ్రెండ్షిప్ కట్ చేపియాలి, ఆడికి మార్చాలి. సరే, రే ఆట ఆడదాం రండిరా. సర్లే, ఏం కాలే. ఇంకొండ్రా నా 50,000. ఎవరైనా వేస్తారా బెట్టు నా మీద? నేను వేస్తాను రా. $100,000. చి 50,000 లాస్ అయినా పర్లేదు, ఇంకో 50,000 వద్దాం. ఇంకొండ్రా, ఇంకో 50,000. ఇంకెవడైనా కాస్తారా నా మీద? నేను కాస్తాను రా. నేను వేస్తాను రా. ఇంకోరా 150,000. లక్ష లాస్ ఇయ్యాల. ఏందో దరిద్రంగా ఉంది నా జాతకం. డబ్బులు ఏమైపోయాయి? సంజయ్ని అడుగుదాం. సంజయ్, సంజయ్, ఏంటివా? అరే పెట్టిలో డబ్బులు ఏమయ్యాయి? ఏం పెట్టిలో డబ్బులు మా? ఎందుకు తడబడుతున్నావు? ఎందుకంత భయపడుతున్నావు? నిజం చెప్పు. ఏం లేదు మా. రే, వాటిని కూడా ఆటలో పెట్టావా ఏంటి? ఏంటివా ఇంట్లో ఏది పోయినా నన్ను అంటావు? అరే, అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నిజం చెప్పు. అమ్మా, అదేంటంటే బెట్టింగ్లో వేసామా. రే, నా కంటికి నువ్వు కనిపించొద్దు. వెళ్ళిపో, ఇంట్లో నుంచి వెళ్ళిపో. స్టడీ. ఆ షీట్ అమ్మా ఎక్కువ దాగిచ్చే. స్టడీ అలా మారునా. స్టడీ.
రే మహేష్, ఏంట్రా నువ్వు చేసేది? ఏంటి మమ్మీ? ఏం చేస్తున్నావు రా నువ్వు? లక్షలు లక్షలు పోసి నేను చదివిస్తుంటే నువ్వు ఎక్కడుండి తాగుతున్నావా? వాళ్ళని తాగలేదు మమ్మీ, ఇగో ఇటు తాగుతున్నా. ఇంకా నువ్వు మచ్చలేని మహేష్ అనుకుంటే నా ఇంటికి పెద్ద మచ్చ తెచ్చేలాగున్నావు గారా. ఇంకా అసలు నా ఇంట్లోకి రావద్దు. అన్నది నేనే. చిట్టమ్మయ్య ఎవరన్నా ఇట్రా, ఇగో పోతున్నదా, ఇట్రా తొందరరా, ఏడన్నా తొందర రావాలి, ఎక్కువే బాగుంది నాటుతారా మళ్ళీ. ఏడండి ఆ మొత్తం చిట్టమ్మయ్య తాగేసాడు. సరిపోయినాయా చూడండి. నందా చూడు నందా, ఏంద్రా అబ్బాయా, ఏం చేస్తున్నా? నువ్వు కూడా వస్తావా? రే మమ్మ నన్ను ఇంట్లో నుండి గెంటేసిందిరా. నీది అదే పరిస్థితేనా? అవునరా. దా ఇగో చిట్టమ్మాయి పోతే ఆ మాయట పోయలే కానీ అది నువ్వే, ఇది నేను వేస్తా. తాగు. జాగ్రత్త ఇంటికి వెళ్ళాం పామే. పట్టుకో చిట్టమ్మ మామ. అరే ఏం చేస్తున్నారా మీ ఇద్దరు ఇక్కడ? నువ్వు కూడా వస్తావా? దేనికి రా? తాగుతాకి. అరే తాగకూడదని తెలియదంటరా మీకు? వచ్చాడయ్యా బుద్ధిమంతుడు. మీ అంతా చెడిపోలేదులేరా బాబు. చెడగొడతారా మరి? వద్దులేరా. ఇదంతా కాదు, తాగుతావా తాగవా? నేను తాగనరా. ఎందుకు మరి వచ్చా? కూర్చోమని చెప్పండి రా. రే కూర్చో నువ్వు. నేను కూర్చోనులేరా. కూర్చో కూర్చో. లేకోరా, అందుకే ఈ రకం తాగకూడదు. మీ మమ్మీ ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు సీట్లు ఇవన్నీ ఇప్పించిందిరా, చదువుకోవాలని లేదంటరా మీకు? అరే ఏం చేయలేదురా, మాకు తాగిపించింది మట్టుకు ఆ చిట్టే మామ, ఆ నంది పెన్న. చిట్టే మామ ఏడున్నాడు రా రే, పట్టుకోండి ఇట్లా లాగండి రా, ఏడున్నాడు రా రే. నంది బంధన్ కూడా లక్కరంటారు రే. అయ్యా మామ ఏడున్నాడు చూడండి అయ్యా. సర్లే, వాళ్ళకి ఎటు బుద్ధి లేదు, మీకాని ఉండాలి కదరా. వాళ్ళు తాగితే మీరు తాగతమేనంటరా? ఏదో కొత్తగా టేస్ట్ బాగుందని వేసేసి ఉన్నారా. మర్చిపోయా, మీరు ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఎందుకు తాగుతున్నారా? మమ్మల్ని ఇంట్లో నుంచి ఏడమాకండ్రా, అరే ఏడమాకండ్రా. ఎంత గెట్టేశారా మీ అమ్మోళ్ళు? పెట్టి నేను కొంపలకు వచ్చాను. వీడేమో తాగాడని వాళ్ళమ్మ ఇంట్లో నేను గెంటేసిందిరు. అరే ఎందుకురా, బుద్ధిగా చదువుకొని ఉంటే మీకు ఇప్పుడు ఈ బాధ ఉండేది కాదు కదరా. మేము రావురా బాబు ఆ కాలేజ్కు. ఆ ప్రిన్సిపాల్ కూడా ఒకడరా అయ్యా, ఎప్పుడు చూసినా మా మీద పడి ఎడుతాడా. ఆ ప్రిన్సిపాల్ కూడా ఎంత షేబోలోడు ఉంటే అట్టంటాం ఎందుకురా, మన మాస్టే కదరా ఆయన. అటు దొంగ ప్రిన్సిపాల్ రా బాబు. అట్ట అనమాకరా, వాళ్ళు బాధపడతారా. నా కిటికీలోకి
ఆ చేపు ప్రిన్సిపల్ నా కిటికీలో ఉన్న ముందు కూడా వేసేసాడు. సర్లే కానీ రేపు నుంచి రేపు ఆదివారం కదా, రేపు నాతో పాటు ఒకరోజు సండే స్కూల్కి రండిరా. వస్తాం లేరా. మధ్యాహ్నం అలాగే ప్రార్థన కూడా వెళ్దాంరా. వస్తాం లేరా బాబు. రేపు నుంచి తాగనని చెప్పి మీరు ఆ చర్చిలో ఒప్పుకొని బాప్తీసం తీసుకోవాలిరా మీ ఇద్దరు. సరే తీసుకుంటాం రా. సరే మరి ఇక నుంచి మీరు ముందు తాగను బెట్టింగ్ లేని చెప్పి ఒట్టేయండి రా ఇక నుంచి. సరేరా బాబు.